వాళ్ళు మంగళవారం మీకు సెంటిమెంట్ అంటున్నారు కదా, మీ ఇష్టం అంటే, అన్న నాకైతే సెంటిమెంట్ అయితే ఏం లేదు, మా మేడం ఆమె అయితే అట్లా అంటుంది, కానీ నువ్వైతే డెలివరీ అయితే తెచ్చి నేను తీసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు అన్నాడు. హాయ్ అందరికీ, ఈరోజు అయితే డ్యూటీకి అయితే వచ్చేసాను. బండి రీడింగ్ అయితే అయిపోయింది, అంటే అంతా రెగ్యులర్ అనమాట. బండి కంప్లీట్గా అయితే తుడుచుకుని అయితే వెహికల్ అయితే కూర్చున్నాను. బాగా ఆకలి అవుతుంది. టైం అయితే ప్రజెంట్ ఇప్పుడు 10:30 అవుతుంది. కొంచెం లేట్ అయింది, నాకు గేట్ పడింది. నాకు రోజు అదే ప్రాబ్లం ఫ్రెండ్స్. నేను వచ్చేటప్పుడు అయితే ఆ గేట్ పడితే మాత్రం గంట అవుద్ది. ఒక 4-5 ట్రైన్లు పోయిందాకైతే వెహికల్ మొత్తం జామ్ అయిపోతాయి అనమాట. ట్రైన్ ఓపెన్ అయిన తర్వాత కూడా బయటకు రాంటే మినిమం ఒక 10-10 నిమిషాలు అయితే అట్లా పడుతుంది. ఇక వచ్చేసాను, రీడింగ్ అయితే చెప్పేసాను, బండి తుడుచుకున్నాను. ఇక ప్రజెంట్ అయితే టిఫిన్ చేస్తున్నాను. ఆకలి అవుతుంది. ఉదయాన్నే ఇంటికాడ అయితే తినబుద్ధి కాదు. ఇప్పుడు తింటే ఎందుకంటే కొంచెం ఆసన ఉంటుంది. ఇప్పుడు తింటే కనీసం ఒక 2 గంటల దాకా ఉంటాను మధ్యాహ్నం. ఇక తర్వాత టైం ఉంటే తింటాను, లేకపోతే లేదు. హెల్త్ అయితే కొంచెం బాగాలేదు. అప్పుడు మీదైతే కొంచెం పర్లేదు అనమాట. ప్రజెంట్ అయితే టిఫిన్ చేద్దామని అయితే కూర్చున్నాను. ఫ్రెండ్స్, మీరు అందరు టిఫిన్ చేసేస్తారా? సాలరీ అయితే ఇంకా పర్లేదు. ఈ నెలలో ఇది 14వ తారీఖు అనమాట. ఇంకెప్పుడు పడితే తెలియదు. అసలు ఇంటికాడ ఉంటే అంత పిచ్చి ఆలోచన వస్తుంది. ఒకటని కాదు, రూమ్ రెంట్ గురించి, ఇంట్లో సరుకుల గురించి, పిల్లల స్కూల్ ఫీజులు, ఈ బండి ఫైనాన్స్, ఒకటి కాదులేండి, అన్ని ప్రాబ్లమ్స్ అయితే. అందరిది ఎట్లా ఉంది? నాకైతే బాగాలేదు. పొజిషన్ అయితే మరీ బ్యాడ్గా ఉంది. నేను అది చెప్పలేని పొజిషన్లో ఉన్నాను. అసలు ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లంలు అన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఏందో ఏం అర్థం కావట్లేదు నాకు. నేను ఇట్లా మాట్లాడుతున్నా కానీ మనసులో అయితే చాలా బాధ ఉంది. ఇక అది ఎట్లా చేయాలో అన్నిటికీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే నాకు తెలిసి అయితే మనీయే. మనకైతే దాదాపు మనీ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే అవుతాయి. ప్రజెంట్ అట్లా ఉంది నా పొజిషన్ అయితే. ఈ రోజు అయితే డెలివరీలు అయితే చాలా లాంగ్ పడతాయి. రోజు అయితే లాంగ్ పడుతున్నాయి. డీజిల్ అయితే చాలా అవుతుంది అనమాట. ఇక డీజిల్కి డబ్బులు లేవు, అదే ఇబ్బంది అవుతుంది. వీళ్ళేమో లాంగ్ ఇస్తున్నారు. ఇక ఏమనలేము. ఇక బండి మనం ప్యాకేజ్ పెట్టాం కాబట్టి వాళ్ళైతే ఇష్టం డెలివరీలు అయితే ఇక పంపిస్తారు. వాళ్ళు ఆ డెలివరీలు పెండింగ్ అయితే ఉంచుకోరు అనమాట. రోజైతే 700, 800, 1000 రూపాయలు. నేనైతే 1000 రూపాయలు డీజిల్ పంపించాను. డబ్బులు లేకపోయినా ఇక అక్కడెక్కడ అప్పులు అడిగి అయితే పంపిస్తున్నాను. సాలరీ టైం టు టైం వస్తే అంత ప్రాబ్లం అయితే డీజిల్కి అయితే ఉండదు. ఈ సాలరీ టైం టు టైం రాక మన ఖర్చులు పెరిగిపోయి మధ్యలో ఏదన్నా చిన్న ఫంక్షన్ లాగా ఇంట్లో వస్తే అక్కడెక్కడ అప్పులు తెచ్చి అవి చేయాలి. ఈ నెలలో అయితే మా వాడిది అయితే బర్త్డే అయింది, మా జెస్సిది. అక్కడైతే కొంచెం ఖర్చు అయింది. అది కాక ఇంటికి కొంచెం చుట్టాలు వచ్చారు. ఆ ఖర్చు ఈ ఖర్చు అయితే కొంచెం బర్డెన్ ఎక్కువ పడింది అనమాట. అది కాక ఇదే నెలలో పిల్లలకైతే స్కూల్ బ్యాగులు కొన్నాను. స్కూల్కి పోయిన నెల ఫీజు అయితే ఒక 30,000 కట్టేశాను. అది కొంచెం అప్పు. స్కూల్ బ్యాగులు, మళ్ళీ టిఫిన్ బాక్సులు, మన గొడుగులు అని, మళ్ళీ మధ్యలో ఈ ఖర్చులు, మళ్ళీ రోజు డీజిల్కి మెయింటెనెన్స్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో చెప్పండి. మన మిడిల్ క్లాస్ ఇది ఫ్యామిలీలు అందరికైతే ఇలా నాలాగానే ఉండిద్ది. నాకు తెలుసు. ఇప్పుడు నాతో పాటు బండిని ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్నారు కదా, వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. సేమ్ నాలాగే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు. ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం అని. నేనైతే డెలివరీలు అయితే కస్టమర్లు అయితే చాలా ఇబ్బంది పెట్టారు. అందరు కాదు, ఉంటారు కదా ఫ్రెండ్స్. ఒక 20 బిల్లు ఉన్నాయి అనుకోండి, 20 ఒక్కలన్నా తగులుతారు. ఒక రోజు అయితే అందరూ మంచిలో ఉంటారు. ఇక చెప్పలేం కదా, ఒక 100 మందిలో ఒకళ్ళన్నా కొంచెం అటు ఇటు ఉంటారు కదా. నేనైతే డెలివరీ ఇచ్చిన తర్వాత కాటన్ చినిగిపోయిందని డెలివరీ ఇచ్చి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిపోయాము. మళ్ళీ పిలిపించి అది మాకొద్దు, నాకు వేరే పీస్ కావాలని చెప్పి మళ్ళీ రిటర్న్ పెట్టించారు. ఇక మనం అయితే ఏం చేయలేము. ఇక నేనైతే వేరే రోజులు అయితే చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, కస్టమర్ వద్దంటున్నారు కదా, మన చేతులు అయితే ఏమవుతున్నారు. ఇక అందుకే రిటర్న్ తీసుకొని వచ్చేసాను. నేనైతే 9 అయింది టైము. చాలా లాంగ్ వెళ్ళాను. మినిమం 8 కిలోమీటర్లు తిరగాలి. నేను ప్రతిరోజు 100, 110, 120, 130, 150 అట్లా మినిమం 120 పైన తిరుగుతున్నాను ప్రతిరోజు. అంటే 40 కిలోమీటర్లు అనమాట. డీజిల్ రేట్లు అయితే చాలా పెరిగినాయి, మీ అందరికి తెలిసింది కదా. ఒక నెలలోనే 8 రూపాయలు పెరిగింది డీజిల్. పెట్రోల్ అయితే 10 రూపాయలు పెరిగింది. చాలా ఎక్కువైందనమాట. మనకైతే ఇక్కడైతే సాలరీ అయితే పెంచలేదు. ఇక అదే అమౌంట్ అయితే ప్యాకేజ్తో అయితే నడుపుతున్నాము. వర్కౌట్ కావట్లేదు. అడిగాను, చూడాలి. ఇక పెంచుతానేమో చేయగలం, లేకపోతే ఇక చేయలేము. మన జేబుల నుంచి అయితే పెట్టుకోలేము కదా ఫ్రెండ్స్. మనకన్నా వర్కౌట్ కావాలి కదా.
అన్ని మినిమం ఒక 20,000 మిగలాలి కదా, అట్ట కూడా లేదు పొజిషను. ఏం చేయాలో సార్ని అయితే అడిగాను, చూస్తాను. ఇంకా కుదరకపోతే చూడాలి, ఇక మన దారి మనం అయితే ఎత్తుకోవాలి. మరీ అంత ఇబ్బంది అయితే కష్టమే కదా, ఎవరికన్నా కష్టమే. చూడాలి. ప్రజెంట్ అయితే నేనైతే టిఫిన్ అయితే తెచ్చుకున్నాను, దోశలు తినేసి ఇక లోడింగ్ అయితే బండి పెట్టుకొని అయితే వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తామో, ఈరోజు మా పొజిషన్ ఎలా ఉంటుందో అంతైతే మీకైతే వీడియోలు అయితే చూపిస్తాను. చూడండి. వీడియో అయితే రోజు నా వీడియో ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్లు ఉంటాయి, మీకైతే చూడండి చూపిస్తాను. లోడ్ అయితే పడిపోయింది, తాడైతే ఒకటి కట్టాము, ఇక పైన మొత్తం కట్టాలి. ఈ మావాడైతే ఇప్పుడు బయట వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా కట్టేద్దాం అన్నాడు. వెనకైతే ఒక తాడు కట్టేస్తున్నాడు. ఇది తాడు కట్టేసాక వాళ్ళు బయట అయినా టిఫిన్ చేస్తారు, ఇక అప్పుడైతే నేను కంప్లీట్గా మొత్తం కట్టేసుకుంటాను. ఇక కట్టేసుకుని అయితే బయలుదేరుతాము. ఇక ప్రజెంట్ అయితే వాటర్ తేవడానికి అయితే వెళ్ళాడు, ఇక వాటర్ తీసుకొని వచ్చినాక బయలుదేరుతాము. ఇక ఎక్కడికి వచ్చినాక బండి ఎంట్రీ చేయాలన్నమాట. ఈ అపార్ట్మెంట్ల కాడైతే ఎంట్రీకే టైం అయితే చాలా పోయిద్ది, ఎందుకంటే ఆ కస్టమరు మనకి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత 1 by 1 వెహికల్ అయితే పోయిద్ది అనమాట. కస్టమర్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, మన పర్సన్ అయితే అక్కడికి వెళ్ళి అయితే వెయిట్ చేస్తున్నాడు. చూడండి. ప్రజెంట్ టైం అయితే ఇప్పుడు 1:15 అవుతుంది. ఈ అపార్ట్మెంట్లో అయితే డెలివరీ ఉందన్నమాట. ఇక్కడ ఎంట్రీ అని ఉంది కదా, ఆ అపార్ట్మెంట్లో డెలివరీ ఉంది. ఆ ఎంట్రీ అతను వాళ్ళు పర్మిషన్ ఇవ్వగానే మేమైతే బయలుదేరుతాము. ఇవన్నీ కొత్త అపార్ట్మెంట్లు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మినిమం ఒక 1/2 అవర్ అయితే టైం అయింది ప్రతి బండికి. ఇక్కడైతే ఫస్ట్ డెలివరీ అయితే స్టార్ట్ చేసాము. ఇది ఇచ్చాకైతే ఓల్డ్ ఉండేది బైబ్యాక్, అదైతే తీసుకొని వెళ్ళిపోతాము. ఈరోజు ఏమైందంటే ఒక కస్టమర్కి అయితే కాల్ చేశాను నేను. కాల్ చేస్తే ఫోన్ అయితే లిఫ్ట్ చేశాడు వాళ్ళ హస్బెండ్. ఫోన్ అయితే లిఫ్ట్ చేసి అయితే డెలివరీ అయితే తెమ్మన్నాడు అతను. వాళ్ళ మిస్సెస్ అయితే మళ్ళీ మాట్లాడింది అనమాట. అన్న ఈరోజు అయితే డెలివరీ తేవద్దు, ఈరోజు మంగళవారం కదా, మంగళవారం మంచిది కాదు అని అంది. సరే అండి, మీ ఇష్టం, మీరు డెలివరీ తెమ్మంటే తెస్తాను, రేపు తెమ్మంటే రేపు తెస్తాను, మీ ఇష్టం, అట్లేం ప్రాబ్లం లేదన్నాను. ఈ వెంటనే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ అయితే ఫోన్ తీసుకున్నారు. అన్న అట్లేం లేదన్నా, నువ్వైతే డెలివరీ తెచ్చేసి నేను ఉంటాను, డెలివరీ అయితే తీసుకుంటాను అన్నాడు. అన్న అట్లా మళ్ళీ ఇబ్బంది పడకండి, మరి మేడం వద్దంటుంది కదా. వద్దన్న, మళ్ళీ ఆడికి వచ్చినాక మళ్ళీ మా గురించి డెలివరీ గురించి మెదడు అయితే గొడవ పెట్టుకోవద్దు, గొడవ అయితే అట్లా పెట్టుకోకండి, మీ ఇష్టం అయితే తెమ్మని తెస్తాను, లేకపోతే ఆపేస్తాను, మేడం వద్దంటుంది కదా, మీ ఇష్టం ఆలోచించుకోండి అంటే, అట్లేం పర్లేదు, నేను అవసరం అయితే డుమ్మా కొట్టేనే ఉంటాను, నా డ్యూటీ పోకుండా, నాకు ఈరోజే కావాలన్నాడు డెలివరీ. ఇక నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాను కన్ఫర్మ్ చేసుకుందని. ఇక ఆయన అయితే వచ్చాయన్న పర్లేదు, నేనైతే వెయిట్ చేస్తున్నాను, డ్యూటీకి అయితే వెళ్ళకుండా అయితే వెయిట్ చేస్తున్నాను, ఈరోజే కావాలి నాకు డెలివరీ అన్నాడు. సరే అన్న, మీ ఇష్టం, మీకు డెలివరీ అయితే తెస్తాను అని అయితే చెప్పాను. ఆడికి వెళ్ళినాక మళ్ళీ వాళ్ళ భార్యాభర్తలు ఎదురు ఏం గొడవ పెట్టుకుంటారు ఏమో చూడాలి. ఇట్లా ఉంటే బాగుండదు. ఇక ఏమంటాం కస్టమర్ని, ఇక ఒకళ్ళేమో తెమ్మంటారు, ఒకళ్ళేమో వద్దంటారు, భార్యాభర్తలు గొడవలు. ఇవన్నీ ఏ విషయంలో అయినా మనం దూరొచ్చు, కానీ భార్యాభర్తల విషయంలో గొడవలు అయితే అసలు బావద్దు. అసలు మనం ఏం మాట్లాడదు, నేనైతే ఏమనలేదు, మీ ఇష్టం అండి, తెమ్మంటే తెస్తాను, డెలివరీ హోల్డ్ చేయమంటే హోల్డ్ చేస్తాను, ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను. ఇక వాళ్ళ మిస్సెస్ అయితే వద్దంటుంది, అతనైతే తెమ్మంటున్నారు. ఇక చూడాలి ఏమైతే. డెలివరీ అయితే వేసుకున్నాను లోడ్లో, ఆ లోడ్ అయితే తీసుకుని వెళ్తాను. అంటే వాళ్ళ ఏమైతే బుక్ చేస్తారో ఐటమ్ కాడికి అయితే వెళ్ళాకైతే వాళ్ళు ఏమనుకున్నారో మళ్ళీ వీడియోలు అయితే మీకైతే చెప్తాను. చూడండి. ఈరోజైతే ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయితే స్టార్ట్ అయింది, ఫస్ట్ డెలివరీ. దీనికైతే ఒకటి బైబ్యాక్ ఉందనమాట. అంటే వాషింగ్ మిషన్ బుక్ చేశారు కస్టమరు, ఇది ఇచ్చేసి ఇక పార్ట్ అయితే తీసుకొని స్టార్ట్ అవుతాము. ఇక చూడాలి. నాకు డెలివరీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కస్టమర్ కానీ ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది ప్రతిరోజు. ఈరోజు అయితే స్టార్ట్ అయింది, ఫస్ట్ డే స్టార్ట్ అయింది. ఇక చూడాలి సాయంత్రానికి అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏమైతే మీకు అంత అయితే వీడియోలు అయితే చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ప్రజెంట్ అయితే ఇక్కడ వాల్ఫుల్ ఫ్రిడ్జ్ అయితే డెలివరీ ఉంది ఫ్రెండ్స్. ఈ డెలివరీ అయితే ఇవ్వాలి, కానీ ఈ రోజు అయితే నాకు ఒక ఐటమ్ డెలివరీ ఇస్తే ఇంకొక ఐటమ్ బైబ్యాక్ వస్తుందన్నమాట. బండిలో అయితే ప్లేసే ఉండట్లేదు, 1 by 1 అట్లా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 2 డెలివరీలు ఇచ్చాము, 2 వాషింగ్ మిషన్లు, 2 వాషింగ్ మిషన్లకి 2 బైబ్యాక్లు వచ్చినాయి అనమాట. చూడండి ఇంత ఫ్రిడ్జ్ అయినా కానీ ఎట్లా వేసుకెళ్తున్నాడు, బ్యాలెన్స్ చూసుకొని వేసుకొని పోతారనమాట. బాగా కష్టపడతారు పాపం వీళ్ళైతే.
ఎంత బరువుదన్నా ఎట్లా పట్టుకో బాయ్ అని చెప్తాను చూడండి, నాకు అంత వేస్ట్ అని. ఇక వాళ్ళు వచ్చేలోపు అయితే నేనైతే ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని సర్దుకొని పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వెనకనే వేయాలి 3 బైబ్యాక్లు, 2 వాషింగ్ మిషన్ ఉంది కదా, ఇంకోటి అయితే ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట. మొత్తం ఫుల్ అయిపోతుంది. ఈరోజు అయితే ప్లేస్ ఉండలేదు పాపం వీళ్ళకైతే కూర్చోడానికి కనుక. ఇవన్నీ సెట్ చేసుకున్నాం. ఇక మావాడైతే చూడండి చదువుతున్నాడు. డీలర్లు అన్నీ ఇచ్చేసాము. అవన్నీ అయితే షూట్ చేయటం అయితే కొంచెం అయితే కుదరలేదు. ఇవాళ అయితే ఎన్ని చూడండి, 3 వాషింగ్ మిషన్లు, ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ అనమాట. 5 బైబ్యాక్లు ఉన్నాయి. ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది, ఒక సౌండ్ బార్ ఉంది. ఈ 2 అయితే డెలివరీ అయితే ఇవ్వాలి. ఈ 2 అయితే డెలివరీ ఇస్తే ఇక అక్కడ నుంచి అయితే వేరే రోజుకి అయితే బయలుదేరాలి. ప్రజెంట్ అయితే టైము 6:30 అవుతుంది. ఇక ప్రజెంట్ అయితే డీజిల్ అయితే ఇట్లా పోసుకుంటున్నాము. ఇట్లా డైరెక్ట్ పోస్తేనే మంచిగా రావట్లేదు అనమాట, అంటే కరెక్ట్ వేయట్లేదు. అందుకోసమే ఇట్లా పోసుకుంటున్నాను డీజిల్. అమౌంట్ తక్కువ ప్రజెంట్. ఇక పొద్దునైతే 500 పోసాను, ఇప్పుడు 300, 800, డైలీ 800 అవుతుంది డీజిల్. ఈ డీజిల్తోనే సగం పోతుంది. ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో ఫ్రెండ్స్. ఇక డీజిల్ అయితే పోసాను. ఇక ప్రజెంట్ అయితే చూడండి 3 వాషింగ్ మిషన్లు, ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ అనమాట. ఇవన్నీ అయితే మిగిలిపోయినాయి, అంటే బైబ్యాక్లు. ఇవన్నీ తీసుకుని అయితే వేరే రోజులు అయితే అప్పు చెప్పేసాలి. ఇవన్నీ అప్పు చెప్పి నేనైతే ఇంటికి వెళ్ళాలి రీడింగ్ చెప్పేసి. టైం అయితే ప్రజెంట్ 7 అవుతుంది. 7 అయినా చూడండి పగలు ఉన్నట్టుంది, పట్టపగలు, కానీ ఎండాకాలంలో ఉంది. 7 అవుతుంది చూడండి ఎట్లా ఉందో. బయట జాంగ్ ఫ్రెండ్స్. ఇక ఎప్పుడైతే బయలుదేరుతాము. వేరే రోజుకి వెళ్ళడానికి మినిమం అయితే గంట పెట్టింది ఫ్రెండ్స్. నుంచి ఆ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ఒక అరగంట 40 నిమిషాలు పడుతుంది. చూడాలి. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళకైతే చూపిస్తాను వేరే రోజులు అన్నీ దింపాక. ఇక బండి లోడ్ అయితే మొత్తం దింపేస్తామన్నమాట. బైబ్యాక్లు అన్నీ ఇచ్చేసి అవన్నీ ఎంట్రీ చేయించేసాము. అంటే ఏ కస్టమర్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరిది పేరు అన్నీ రాసేసుకుంటారు. ఇక బండి చూడండి ఎంటీగా ఉంది కదా. అవైతే బండి అయితే ప్రజెంట్ పెట్టేశాను. టైం అయితే ఇప్పుడు 9 అయింది. ఇక ఎక్కడి నుంచి అయితే నేనైతే బయలుదేరాలి. చూడండి అన్ని బళ్ళు అయితే వెళ్ళిపోయినాయి. అక్కడైతే ఇక నైట్ అయితే లోడింగ్ దింపుతున్నారు. అన్లోడింగ్ ఏమో నైట్ చేస్తారన్నమాట, లోడింగ్ ఏమో ఉదయం చేస్తారు. ప్రజెంట్ వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నేను చీకటి అయిపోయింది బాగా. ఈరోజు అన్న తొందరగా వెళ్తాను అనుకున్నా, ఈరోజు కూడా లేట్ అవుతుంది. ప్రతిరోజు లేట్ అవుతుంది. ఇక మా బండ్లు పార్కింగ్ చేసే ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. అంటే వర్షం పడ్డా ఏం కాదు, ఇట్లా పెట్టించారన్నమాట వేరే రోజులు. దీనికింద అయితే పెట్టుకోవచ్చు. బండికి అయితే ఎండ కొట్టదు, వర్షం వచ్చినా ఏం కాదు. ఇక నేను బయలుదేరాను ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్తగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇప్పుడు దాకా చూసినందుకు మీ అందరికైతే వెరీ వెరీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. రేపటి మంచి వీడియోలు కలుసుకుందామండి. బాయ్ అందరికీ, గుడ్ నైట్.